2047 విజన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లీలో వస్తుందని తెలిసినా కూడా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి నిలదీశారు. ఉరవకొండ పార్టీ కార్యాలయంలో ఆయన రైతు విభాగం నేతలతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన 80% మంది రైతులు పంటలు వేసుకోలేదన్నారు. 20% మంది వేసిన పంట కూడా ఎండిపోయిందన్నారు. ఇప్పుడు తీరిగ్గా ప్రత్యామ్నాయ పంటల కోసం నివేదికలు, ఇన్సూరెన్స్ చేసుకోమని రైతులకు సలహా ఇస్తున్నారన్నారు. అసలు పంటలే వేసుకోకపోతే ఇన్సూరెన్స్ ఎలా చేసుకుంటారని నిలదీశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే స్వయంగా రైతుల పంటలకు ఇన్సూరెన్స్ మొత్తం కట్టారన్నారు. మరి ఇప్పుడు ఎంతమంది రైతులు ఇన్సూరెన్స్ కట్టుకున్నారో చెప్పాలని నిలదీశారు. అసలు ఈ ప్రభుత్వానికి రైతులన్నది ప్రాధాన్యతే కాదని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఎదుర్కొంటా ఉంది. ఒకవైపు ఎల్నినో ప్రభావం, రాష్ట్రంలో వర్షాలు దాదాపు 69-70% లోటు వర్షపాతం ఉంది. అదేవిధంగా చెరువుల్లో, బోర్లలో ఈరోజు నీటి మట్టాలు అడుగంటుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా నాగార్జున సాగర్ లాంటి చోట్ల డెడ్ స్టోరేజ్ పడిపోయినాయి. ఈరోజు శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్ ఎక్కడ కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలకు శ్రీశైలం నుంచి నీళ్లు అందించడంలో, తాగునీరు కానీ సాగునీరు కానీ అందించడంలో కీలకమైనటువంటి పోతిరెడ్డిపాడు ఈరోజు ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆగస్టు నెల వచ్చేసింది. రైతులంతా తీవ్రమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. వీళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇప్పుడు 2047 గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ ఈ ఎల్నినో ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా ముందు చూపుతో వ్యవహరించలేకపోవడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులంతా కూడా గ్రామాల్లో తిరగాలని, బోర్లు, చెరువులు, పంటలన్నీ పరిశీలించాలని, ప్రత్యేకించి 100% ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి చెబుతా ఉన్నారు. కానీ వాస్తవానికి ఇప్పటి వరకు కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా అరకొరగా తయారు చేయడం తప్ప స్పష్టమైనటువంటి ప్లాన్ ఇప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర లేదు. నిన్నటి రోజు కూడా ఏమంటున్నారు, ప్రత్యామ్నాయ విత్తనాలు అందించడానికి ప్రభుత్వానికి నివేదించినామని చెప్పి చెప్తా ఉన్నారు. అంతకుముందు కూడా వేరుశెనగ పంటకు సంబంధించి కూడా సగం కూడా విత్తనాన్ని అందించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదని, అంటే ప్రభుత్వం రైతులు తన బాధ్యత కాదని అనుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తాం. ఏ పంటకు కూడా ఈరోజు పొగాకు రైతులు రాస్తారోకం చేశారు, ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు, టమోటా రైతులు కానీ అందరూ కూడా రైతులతో ఏ పంట పండించినా కూడా దానికి మద్దతు ధర లేకుండా అయిన కాడికి అమ్ముకుంటా ఉన్నారు. ఈ ఆవిడికి ప్రాంతాలకు సంబంధించిన రైతులు చాలా మంది జొన్నలు ప్రభుత్వం కొంటుందని ఆశించి చివరికి అవి పురుగు పట్టిపోయి ఈరోజు 3,300 పైగా మద్దతు ధర ఉంటే 1,000 రూపాయల నష్టంతో బళ్ళారి కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా పండించి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర ప్రభుత్వం ఏమాత్రం కూడా సపోర్ట్ చేయదు, మార్కెట్లలో జోక్యం చేసుకోదు. ప్రభుత్వం కేవలం మాటలు చెప్తూ చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రం మన జిల్లాలోనే ఉంది. 3,64,000 మంది రైతులు, దాంట్లో కూడా రిజిస్టర్ అయినటువంటి రైతులు, ఫార్మర్స్ గా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళే 2,98,000 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఆగస్టు నెల వస్తున్నప్పటికీ 31వ తేదీ జూలై 31 చివరి డేట్ అని చెప్తున్నట్టు ఒక రోజు గడువు మాత్రమే ఉంది. ఇంకా దాదాపు కేవలం 1,02,326 మంది మాత్రమే ఇన్సూరెన్స్ కి నమోదు చేసుకున్నారు. అంటే దాదాపు 50% రైతులు పైగా
ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు నమోదు చేసుకోవడం అనేటువంటిది జరగలేదు. గవర్నమెంట్ అంతా ఇప్పుడు హడావుడి చేస్తుంది. ఒకవైపు కేంద్రాలని జగన్ ముద్ర పడుతుందని ఉద్దేశపూర్వకంగా వాటన్నిటిని నిర్వీర్యం చేసి రైతులకు ఏవైతే సహాయకారిగా ఉంటాయో అట్లాంటి వ్యవస్థలను ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు మీరంతా నమోదు చేసుకోవాల్సిందే 100% అని చెప్తాను. ఈ 2 రోజుల్లో ఈ 1,50,000 మంది రైతులు ఒక్క మన జిల్లాలోనే ఎప్పుడు ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఇప్పటికైనా కట్టమంటాను. రైతులు ఇప్పటి వరకు కూడా 20% సాగు చేసినారు. సాగు చేయని రైతులు లక్షల మంది ఉన్నారు. 80% మంది రైతులు సాగు చేయలేరు. వాళ్ళందరూ ఇన్సూరెన్స్ చేసుకోమంటున్న మీరు, మీకు స్పష్టత ఉందా అని అడుగుతా ఉన్నా. రేపు పొద్దున్న రైతులు నష్టపోతే ఎవరు బాధ్యత వహించాలా? చేయిస్తారు, ఏం చేయిస్తారు? అంతా కూడా గందరగోళంగా ఉంది. ముందస్తు ప్రణాళిక లేదు. రైతులు నష్టపోకుండా రైతులు ఎట్లా లాభపడేటట్టు చూడాలనేటువంటి చర్చలు కూడా ఈరోజు ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్ గారి ఇన్సూరెన్స్ సంబంధించి రైతులు ఎప్పుడు నష్టపోకుండా మేమున్నటువంటి 190 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చాము వివిధ పంటలకి. 436 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాము. రైతు భరోసా కాకుండా, అంటే సంవత్సరానికి ఇచ్చే 13,500 కాకుండా ఇవన్నీ డబ్బులు ఇచ్చినాము. విత్తనాలు ఇచ్చినాము. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ను అమలు చేసినాము. 3,000 కోట్ల రూపాయల పైగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం ప్రతి సంవత్సరం. ప్రకృతి వైపరీత్యాల నిధి కింద 3,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా చూపించాము. మీరెక్కడ అని నేను అడుగుతా ఉన్నా. మీ అడ్రస్సే లేదే దీంట్లో అంతా కూడా. పైగా ఈరోజు 100% ఇన్సూరెన్స్ చేసుకునే రైతులు ఈరోజు ఇన్సూరెన్స్ సౌకర్యానికి దూరమైనారు. మీరు పాలసీలో చేంజ్ తెచ్చి స్వచ్ఛందంగా మీరే ప్రీమియం కట్టుకోవాల్సిందే, మీరే నమోదు చేసుకోవాల్సిందే అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత లక్షలాది మంది రైతులు ఈరోజు ఇన్సూరెన్స్ సౌకర్యానికి దూరమైనారు. మీరు లెక్కలు చెప్పమని అడుగుతా ఉన్నా. జగన్ గారు ఉన్నప్పుడు ఎంతమంది ఇన్సూరెన్స్ చేసుకున్నారు? 24 ఖరీఫ్ తర్వాత ఎంతమంది ఇన్సూరెన్స్ చేసుకున్నారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఈ గవర్నమెంట్ ని. ఈ గవర్నమెంట్ ఇంకొక విషయం కూడా ఏమంటే ప్రధానమైంది, ఈరోజు అందరు కూడా ఇన్సూరెన్స్ అమౌంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ 2024 ఖరీఫ్ కు సంబంధించినవి నేను విడుదల చేశానని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా ఒక్కటే అడుగుతాను, మీకు ఆధారాలతో సహా చూపెడతా. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా ఉంది ఏమంటే, ఈ రైతుకి మురళీమోహన్ రెడ్డి అని చెప్పి రాకెట్లకు సంబంధించిన రైతులకి దాదాపు 383 రూపాయలు. మీకు అందరికీ కాపీస్ కూడా ఇస్తాం. మీకు అందరికి కూడా క్లెయిమ్ పార్షియల్ అమౌంట్ మాత్రమే 1,01,587 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మేము నీకు చేసినటువంటి ప్రీమియం ఉచిత ఇన్సూరెన్స్ అనేటువంటిది సహకరించే రీతిలో ప్రీమియం రాష్ట్ర గవర్నమెంట్ కట్టకపోవడం వల్ల ఈ రైతుకి సంబంధించి ఒక రైతు ఉదాహరణ చెప్తున్నా, 1,12,040 రూపాయలు రావాలి అయ్యానికి. ఇప్పుడు వేసిందే సెంట్రల్ గవర్నమెంట్ 1,01,000 రూపాయలు వేసినారన్నమాట. పార్షియల్ క్లెయిమ్ అమౌంట్ 1,15,000. 50% మాత్రమే లేకపోవడం. ఇది రాకెట్లకు సంబంధించిన రైతే ఎక్కడో కాదు. మీకు ఈ పేపర్స్ కూడా ఇస్తా. అంటే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మొన్న పోయి అచ్చెన్నాయుడు గారి కేంద్ర మంత్రితో 2024 ఖరీఫ్ ఇన్సూరెన్స్ బకాయి చెల్లించమని ఈయన అడిగినట్టు చెల్లిన కాలంలో ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే వాటన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అదేవిధంగా చాలా చోట్ల భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి. మొన్న యాడికి
చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు యాడికి ప్రాంతంలోకి వచ్చి ఆ ప్రాంతమే ఈరోజు బోర్లు వేయడానికి అవకాశం లేని ప్రాంతంలో వచ్చి రాష్ట్రం అంతా కూడా భూగర్భ జలాలు మా విధానాల ఫలితంగా బ్రహ్మాండంగా పెరిగినాయి, పైకి పెళ్ళుబుక్కుతున్నాయి అన్నట్టు ఉపన్యాసాలు చెప్పాడు. ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా అడగలిపోతున్నటువంటి పరిస్థితుల్లో హడావుడిగా కుప్పంకి నీళ్లు తీసుకుపోయేటువంటి ధ్యాసలో పడి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కూడా సరిగా నీళ్లు ఇవ్వాలా. ఈరోజు చెరువులన్నీ ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు హంద్రీనీవా పక్కనే ఉన్నటువంటి సిమెంట్ లైన్ నాగిరెడ్డిపల్లికి సంబంధించిన ఒక రైతు వచ్చినాడు, చీనీ చెట్లు పెట్టుకున్నా సార్, ఆ గవర్నమెంట్ చెప్పండి సార్ ఏదైనా ట్యాంకుల ద్వారా నీళ్లు అందించమని, నేనే డ్రమ్ముల ద్వారా ప్రతి చెట్టుకి నీళ్లు అందిస్తున్నా అని చెప్పినాడు. ఆ విధంగా ట్యాంకర్స్ ఏర్పాటు చేసి పంటలు కాపాడే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీనికి 30 మన ప్రాంతంలో దాదాపు 33 మండలాలు కూడా ఈరోజు హై రిస్క్ మండలాలుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. హై రిస్క్ మండలాలుగా గుర్తించడమే కాకుండా వాటన్నింటినీ కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించండి, కరువు సహాయ చర్యలన్నీ కూడా చేపట్టండి ఇమ్మీడియట్ గా. దాంట్లో భాగంగా విస్తృతంగా పన్నులు పెట్టండి, వలసలు పోకుండా నివారించండి. భూగర్భ జలాలకు సంబంధించి అడిగంటిన పరిస్థితిలో రేపు తాగునీటికి కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు శ్రీశైలం నీళ్లు వచ్చినా కూడా తెలంగాణ అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టు వల్ల ఈరోజు వచ్చినట్టుగానే తోడేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే జల విద్యుత్ తయారీ కేంద్రాలు కూడా ప్రారంభించినారని చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడే జల విద్యుత్ ఇవన్నీ కూడా 800 అడుగులు 807 అడుగులు లోపుగా ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రాలు ఇవన్నీ కూడా ప్రారంభిస్తే శ్రీశైలంలో నీళ్ళు ఎప్పుడు వస్తాయి, మన పోతిరెడ్డిపాడుకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, వీటన్నిటి కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా స్పందించాలా. దీనికి అత్యంత ప్రాధాన్యత వల్ల రైతుల బతుకులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి లక్షలాది మందికి అప్పులు పాలు చేసి సంక్షోభంలో పడినటువంటి దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు కోరుతున్నారు. ఇంకా రెండవ అంశం వచ్చేసి ఈ మా రాష్ట్ర నాయకులు హైకోర్టు ఆర్డర్స్ కి భిన్నంగా ఈరోజు అక్కడ దౌర్జన్యం చేస్తా ఉన్నారు పయ్యావుల కేశవ్ అనుచరులు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే ఇతర బీదలు ఎవరైనా భూములు కొనడానికి లేదేమో చెప్పండి. కొన్నా కూడా రిజిస్టర్ అయినా కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా సాగు చేయరాదనేటువంటి నిర్ణయం మీరు ఏమైనా తీసుకున్నారా కేశవ్ అనేటువంటిది చెప్పమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా గత సంవత్సరం సాగు చేశారు, పోలీసుల సమక్షంలోనే గోవింద్కి డబ్బులు కూడా ఇప్పించినారు. అంటే పూర్తి హక్కులన్నీ కూడా మా గోవింద్ వాళ్ళ అల్లుడికే ఉన్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్లోనే పంటలు పెట్టుకుని మళ్ళీ పంచాయతీ చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు న్యాయాన్ని పరిశీలించి మాకు అప్పచెప్పాల్సి వచ్చింది. మేము తీవ్రమైనటువంటి పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు పొలాల్లో పోకుండా చేస్తున్నాం. దాన్ని వెంటనే నిరోధించండి. ఎవరికైతే హక్కులు ఉన్నాయో వాళ్ళని పొలాల్లో పంపించే ఏర్పాటు చేయండి. వాళ్ళకి అడ్డొస్తున్నటువంటి వాళ్ళని కేసులు పెట్టి లోపలేయండి, వాళ్ళకి ఇచ్చించండి. ఎవరికైతే రైట్ ఉందో వాడిని పొలంలో పంపించి సాగు చేసుకునే ఏర్పాటు చేయించమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత కూడా మోటార్లు పైపులు పగులుకొచ్చినారంటే వాళ్ళు ఎంత చట్టానికి భయపడడం లేదో, పోలీసులు అంటే ఎందుకు లెక్కలేదో, న్యాయాల పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అందుకనే మేము ఈరోజు శుక్రవారం రోజు ధర్నా పెట్టుకొని ఉంటుంది. దాన్ని ఇప్పుడు సోమవారానికి వాయిదా వేస్తున్నాం. అంటే 31వ తేదీ నుంచి 3వ తేదీకి ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి సహకరించి పోలీసులు కూడా అన్ని అనుమతులు మంజూరు చేయాల్సిందిగా, ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు చెప్పింది శాంతియుతంగా నిరసన చేసుకునే హక్కు ప్రతి వాడికి ప్రతి సంఘానికి ఉందనేటువంటిది చెప్పింది. మీరు
మొన్న మాదిరి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడితే ఈసారి అంగీకరించమని కూడా చెప్తా ఉన్నాం. 3వ తేదీ మేము ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతాం. ఈ ధర్నా సందర్భంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వైఖరిని అప్రజాస్వామికంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ వైఖరిని ఎండగడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమ్మీడియట్ గా మీరు అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. మా గోయిందు వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళని పొలంలోకి ఎంటర్ చేయించండి. మేము ధర్నాను కూడా విరమించుకోవడానికి మాకేం అభ్యంతరం లేదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.